హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మనం ఈరోజు భక్త రామదాస్ గారు కట్టించిన 400 సంవత్సరాల నాటి ఆలయాన్ని చూపించబోతున్నాను మీకు. అదే శ్రీరామాలయం. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోనే ఉంది. హైదరాబాద్ నగరంలో లంగరౌజ్ ఏరియాలో బాపుఘట్ పక్కన ఈ ఆలయం ఉంది. ఇసి మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ ఆలయం ఉండటం వల్ల సంగం దేవాలయం అని కూడా అనటం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఆలయం ఒక మఠం. భక్త రామదాస్ తర్వాత ఉత్తరాది నుంచి వచ్చిన మహంతులు ఒక మఠం స్థాపించి ఈ ఆలయాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్రజీ మఠం అనటం కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విజయ రాఘవేంద్రుడుగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రస్తుతం 15వ మఠాధిపతి అయిన శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దేవ్ బాబాజీ స్వామివారు ఈ ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయానికి శుక్రవారం శనివారం వందలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ స్వామివారిని దర్శించుకోవడం సేవించడం వల్ల రుణ విమోచన కూడా జరుగుతుందంట. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోనే శ్రీరామచంద్రమూర్తి ఆ భక్త రామదాస్ గారికి దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించడం జరిగింది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని, ఈ ఆలయాన్ని రెండో భద్రాద్రికి కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో మొదట శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఒక్కటే ఉండేది. కానీ ఈ మఠం వారు ఈ ఆలయాన్ని అనేకమైన ఆలయాల సముదాయంగా మార్చడం జరిగింది. మనం ముందుగా ఈ బాలగణపతి దర్శనం చేసుకొని మిగిలిన ఆలయాలన్నీ కూడా ఒకసారి చూసుకొని లాస్ట్లో ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుందామండి. ఇప్పుడు మీరు చూసేదే అద్దాల మండపం. ఈ అద్దాల మండపంలో శ్రీకృష్ణ పరమాత్మ రాధా సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. అద్దాల మండపానికి ఎదురుగానే మనకి యాగశాల కనిపిస్తుంది. శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు, వసంత నవరాత్రులప్పుడు ఇక్కడ సంక్షిప్త రామాయణ హోమం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యాగశాల పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అచ్చం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లాగే ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా సరే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏ విధంగా సర్వ అలంకరణ భూషితుడై కనిపిస్తాడో ఈ ఆలయంలో మనకి వెంకటేశ్వర స్వామి అలా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వాయు ప్రతిష్ఠ శివలింగం ఫ్రెండ్స్. ఈ శివలింగాలు బాణలింగాలను కూడా అంటారు. ఇలాంటి ఆకారం ఉన్న శివలింగాలు నర్మదా నదిలో మాత్రమే లభ్యమవుతుంటాయి. ఈ వాయు ప్రతిష్ఠ శివలింగానికి భక్తులే స్వయంగా తమ చేతులతో తాము ఈ మహాదేవునికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి కొత్త దంపతులు వచ్చి ఇక్కడున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడున్న దంపతులు ఇద్దరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఇలా అభిషేకం చేయటం వల్ల సంతానం కలుగుతుందంట ఫ్రెండ్స్. జీవితంలో సెటిల్మెంట్ కానోళ్ళు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించడం వల్ల జీవితంలో స్థిరపడతారంట. ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పాలు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినవి. ఈ కిందున్న ఆలయాల్లో కూడా అమ్మవారు తర్వాత శివుడు ఆలయాలు ఉన్నాయి. వీటికి తాళం వేసింది ఫ్రెండ్స్. కానీ ఒక ఆలయంలో మాత్రం స్ఫటికలింగాకారం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి ఆ భక్త పరాధీనుడు రామబంటు రామదాసైన హనుమాన్జీ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఎదురుగా మనకి ధుమి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ భక్త రామదాస్ గారికి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న ఆంజనేయ స్వామి కోరమేసాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయానికి పక్కనే మనకి హనుమంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ, గణాధిపతితో స్వయంభూ రూపాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, అటు దరినున్నది శ్రీకృష్ణ పరమాత్మ, ఆంజనేయ స్వామి, మహాగణాధిపతి 5 రూపాయలు స్వయంభూ రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో మనకి నాగమల్లి వృక్షం ఉంటుంది. ఈ వృక్షానికి సంబంధించిన పుష్పాలతో ఆ మహాదేవుణ్ణి అర్చిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయంట. ఈ పుష్పాలు మహాదేవుడికి చాలా ప్రీతికరమైనవి. ఈ ఆలయంలో ఈ వృక్షం ఉంది. ఈ వృక్షాన్ని కిందే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చూపిస్తాను. కొత్తగా పెళ్ళైన దంపతులు జీవితంలో సెటిల్మెంట్ కావాలనుకునే వాళ్ళు
ఎంత కష్టపడ్డా కానీ అనుకున్న పని నెరవేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాగమల్లి వృక్షం కింద ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం అర్చించి అభిషేకం చేయటం వల్ల ఆ కోరికలు నెరవేరుతాయంట ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఈ నాగమల్లి వృక్షాన్ని కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తుందే నాగమల్లి పుష్పం. దీన్నే శివలింగ పుష్పం అని కూడా అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన పుష్పం. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దైవమైన ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుందామండి. మనం ఆలయంలోకి ఎంట్రీ కాగానే మొదట కనిపించే దేవాలయమే ఆ శ్రీరామచంద్రమూర్తి దేవాలయం. ఈ గర్భాలయంలోకి కెమెరాలు కానీ ఫోన్లు కానీ అనుమతి లేదు ఫ్రెండ్స్. నేను అయ్యగారిని అడిగి కొన్ని సెకండ్స్ పాటు ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శనాన్ని మీకు చూపించాలని ప్రయత్నం చేశాను. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మణ సీత సమేత ఇంకా చతుర్భుజాలతో ఆ శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ శ్రీరామచంద్రమూర్తిని విజయ వీర రాఘవుగా కూడా ఇక్కడ భక్తులు పిలుస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడున్న ఈ శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని ఖర్చాముక్తి స్వామివారి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఎవరైతే విపరీతమైన ఖర్చులు చేసుకొని డబ్బును వృధా చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ స్వామివారిని దర్శించడం వల్ల విపరీతంగా ఖర్చు పెట్టే ధోరణి కానీ ఖర్చు పెట్టే అవసరం కానీ తొలుగుతుందంట. అంతేకాదు ఈ శ్రీరామచంద్రమూర్తిని 41 రోజులు నియమంగా దర్శించి 108 ప్రదక్షిణాలు తిరిగితే ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే నెరవేరుతుందంట ఫ్రెండ్స్. ఈ శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 10 రోజుల పాటు ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వందలాది వేలాది మంది భక్తులు వచ్చి ఈ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఈ ఆలయంలో మాత్రం కోరమీసాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తుంది గజలక్ష్మి అమ్మవారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో స్వయంభూగా ఈ అమ్మవారు కొలువు తీరు ఉంది. శ్రీరామచంద్రమూర్తి గర్భాలయానికి ఎదురుగానే నీటిపై తేలియాడే శిల మనకి కనిపిస్తుంది. సీతాదేవిని కాపాడటం కోసం సముద్రంపై ఆనాడు కట్టిన రామసేతు యొక్క శిల అంట ఫ్రెండ్స్. ఇది చూడండి నీళ్లపై ఎలా తేలుతుందో. ఫ్రెండ్స్, 2వ భద్రాద్రిగా పిలువబడుతున్న ఈ ఆలయం యొక్క చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుందాం మనం. 2వ భద్రాద్రిగా కీర్తించబడుతున్న ఈ ఆలయం యొక్క చరిత్రను సంక్షిప్తంగా మీకు వివరిస్తాను. కంచర్ల గోపన్న గారు తానీషా ప్రభువు కింద చిస్తు వసూలు చేసే అధికారిగా ఉండేవాడు. ప్రజల నుండి వసూలు చేసిన చిస్తుతో భద్రాచలంలో రామాలయం కట్టించడం జరిగింది. తానేషా ప్రభువు గారు రామదాసు గారిని పిలిచి డబ్బులు ఇయ్యి అని అడగగానే రామదాసు గారు ఎవరైతే ఆలయం కట్టించుకున్నారో ఆ వ్యక్తే వచ్చి మీకు చిస్తు కడతారని చెప్పడం జరిగింది. తానేషా ప్రభు గారికి కోపం వచ్చేసి శ్రీరామదాసు గారిని జైల్లో బంధించడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ హనుమత్ సమేతంగా భటుల రూపంలో వచ్చి తానీషా ప్రభు గారిని ఈ ప్రాంతానికి పిలిపించుకొని రామదాసు చేసిన అప్పును కట్టడం జరిగింది. అట్లాగే శ్రీరామదాసును జైలు నుంచి విడిపించమని తానీషా ప్రభువుని శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు. తానీషా శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞానుసారం భక్తరామదాసుని విడిపిస్తాడు. కానీ భక్తరామదాసు గారు నాకు శ్రీరామ దర్శనం అయితే మాత్రమే జైలు నుంచి బయటికి వెళ్తానని చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ ఈ ప్రాంతానికి భక్తరామదాసు గారిని పిలిపించుకొని ఇక్కడ భక్తరామదాసు గారికి దర్శనమిచ్చి ముక్తినివ్వటం జరుగుతుంది. అప్పుడు భక్తరామదాసు గారు మీరు నాకు ఏ విధంగా అయితే దర్శనమిచ్చి అభయాన్ని ఇచ్చారో అలాగే మిమ్మల్ని దర్శించుకునే భక్తులందరికీ దర్శనాన్ని ఇచ్చి అభయాన్నిచ్చి విజయాలు ప్రసాదించమని ఇక్కడే మీరు కొలువై ఉండి భక్తులను అనుగ్రహించమని కోరటం జరిగింది. అప్పుడు భక్తరామదాసు గారి కోరిక మేరకు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సీత హనుమత్ సమేతంగా ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీ ట్రావెలర్ అజయ్ ధర్మ. బాయ్ ఫ్రెండ్స్.